వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం ఎక్కడ చూసినా అఘోరి అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ వర్షిణి. ఈ శ్రీనివాస్ వర్షిణి అనే ఈ మాట ప్రతి చిన్న పిల్లాడి నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా తను చేసింది మోసము, ఎక్కడున్నా తీసుకురావాలి, తెలంగాణకు వచ్చిందంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం కూడా జరిగింది. శ్రీనివాస్ని ఖచ్చితంగా తెలంగాణకు రప్పించాల్సిందే అని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ఏంటి అసలు వీళ్ళ ఆవేదన? ఎందుకంటే వీళ్ళ అవతారంలో రాబట్టే జనాలు కూడా ఆ శ్రీనివాసుని నమ్మారు, చేతులెత్తి మొక్కారు వాస్తవంగా చెప్పాలి అంటే. అందుకు మరి వీళ్ళెందుకు ఇంత ఆవేదనకు గురవుతున్నారు? అసలు జోగిని వ్యవస్థ ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, మీరు చెప్పండి. అమ్ముల్ గారు, మీ పేరు అమ్ములు. అమ్ముల్ గారు చెప్పండి అసలు ఎందుకు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు రాధిక అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అదే విధంగా మరి మీ పేర్లు చెప్పుకొని సనాతన ధర్మాన్ని కాపాడుతాను, తెలంగాణలో అంతా ఏమంటారు సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చాడు. ఈ రోజు మరి ఇంత మోసం చేశారు, ఏం చెప్తున్నారు? కానీ వాడు ఏం కాపాడతాడు? సనాతన ధర్మం అని బాగా మాట్లాడతాడు. వాడు సనాతన ధర్మం ఏం చేశాడు? వాడు 10 మంది అమ్మాయిలను ఎంటేసుకొని ఒకరిని ఇలా ఉంచి ఒకరిని అలా ఉంచి ఒకటి మా ట్రాన్స్ అని చెప్పుకొని వాడు ఒక ట్రాన్స్ వ్యక్తి అంటే ట్రాన్స్ లోకి రావాలి కదా, ట్రాన్స్ దగ్గరకు వచ్చి బతకాలి. అదే నేను అఘోరిని, నేను అది, నేను ఇది అని చెప్తాడు. అది మొన్నటి వరకు వాడి జుట్టు ఎంత ఉండేదంటే చిన్నగా ఉండేది. వాడు ఇప్పుడు అది ఏంటి, అది మన హెయిర్ స్టైల్లో వెళ్ళి వాడు 30,000 ఇచ్చి అది చేపించుకున్నాడు. అది చేపించుకున్నాడు కాబట్టి వాడి జుట్టు అంతలా ఉంది. ఇప్పుడు మా జుట్టు మేము కూడా చేపించుకోవాలంటే మాకు 10 నిమిషాలు కాదు. అంటే మీరు చేయించుకుంటారు కాబట్టి అలా చేయించుకున్నాడు అంటున్నారా, లేకపోతే ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. వాడు ఏం చేశాడు, ఏం ప్లాంటేషన్ చేసుకున్నాడు, ఏం చేపించుకున్నాడు అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు తను ఏమంటున్నాడంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వర్షిణిని పెళ్లి చేసుకున్నాక కూడా వర్షిణి కూడా అంటుంది కదా, నా నల్ల బంగారం అంటే బూడిది రాసుకుంటే ఏం రాలుతుంది? కింద మట్టే రాలుతుంది కానీ ఏమైనా రాలుతుందా? బూడిదలో పన్నీర్ పోస్తే ఏముంటది? అలా అయితే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఏమంటారు అంటే మీరు కేసు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. వీడియోలో బేరుసు చావండి, మీరు చేస్తే ప్రజలకు ఉపయోగమే కదా. మీ వల్లనే ఇంత మంది స్ట్రెస్ తీసుకుంటున్న ప్రజలందరూ. చావండి, చావుతే ఎవరికి భయము? నీ ప్రాణం నువ్వు చేస్తావు కాబట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టావు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు తెలుసా? కంటికి ఎంత వాళ్ళు తింటున్నారు పాపం తెలియదు, దేవుడు తెలుసు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. వీడియోలలో కూడా అమ్మ వర్షిణి రామ్మ, ఇంటికి రామ్మ అని వాళ్ళ కంటికి ఎంత ఏడుస్తున్నారు. కానీ అట్లా మా అమ్మ నాన్న పిలిచేది నేను 2 నిమిషాలు వెళ్తాను. నాకు ఆ అఘోరి గురించి కూడా అవసరం లేదు. కానీ అలా అఘోరిని పట్టుకొని ఉంటుందంటే తనకు హ్యాండ్సమ్, చాలా హ్యాండ్సమ్. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా, అంటే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయంటే తను ఒక మా ట్రాన్స్ అని చెప్పుకున్నాడు కదా, అందుకని మేము కేసు పెట్టాము. తను ఒక మా ట్రాన్స్ అని చెప్పేసి తను చెస్ట్ ఇంప్లాంట్ చేపించుకొని తను ఒక సర్జరీ చేపించుకొని ఆ జుట్టును అలా పెట్టుకొని నేను అఘోరిని, నేను ఒక ట్రాన్స్ లాగా ఫస్ట్ ట్రాన్స్ అన్నాడు. ట్రాన్స్ లో ఉండాలి కదా, మరి ట్రాన్స్ నుంచే మళ్ళీ బూడిది రాసుకోవడము, ఆ శ్మశాన గడ్లో పడుకోవడము, ఇట్లా కొట్టి ఇట్లా ఇలా తిప్పడము, అవన్నీ ఎందుకు చేయాలి? ట్రాన్స్ అన్నప్పుడు ఇలా కొట్టుకొని బతకాలి కదా. ఇలా కొట్టే కడితే వాడు ఇవ్వడా? 10 రూపాయలు చాలా మనకు. తను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా మీ వాళ్ళు చాలా మంది తనని కలవడం జరిగింది అని అన్నారు. మరి అప్పుడైనా మీరు ఇప్పుడు ఇలా కొట్టారు కదా, అలాంటి లక్షణాలు ఒకటైనా కనిపించాయా? తను ఫస్ట్ మా లక్షణాలు కనిపించాయి కానీ వాడు ఇలా కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? ఇలా కొడతా నేను అఘోరిని కాదు కదా, నేను అఘోరి కాదని అనుకొని వాడు అలా కొట్టలేదు. లేకపోతే వాడు ఇలా కొట్టాడంటే కరెక్ట్ మా దగ్గరకు వచ్చేవాడు. కరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి? కేసు వాపస్ తీసుకోవాలి లేకపోతే తీసుకోము, చనిపోనివ్వు. వాడు చచ్చే వరకు మేము ఇలానే పోరాడతాము. వాడు ఎన్ని ముక్కలైనా మేము ఇలానే పోరాడతాము. ఎవరు వస్తారో రాని ముందుకి, అంతే. తనకు వాళ్ళకు కూడా కొంతమంది సపోర్ట్ చేసి మాట్లాడుతారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, తెలంగాణకు వచ్చి బతికే లక్షలు తీసుకుంటున్నాడు వాడు. లాయర్ దగ్గర అదోటి అని చెప్పేసి లాయర్ దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు. 10 లక్షలు 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు తీసుకుని ఏం చేస్తాడు వాడు? వాడి దగ్గర డబ్బులు లేకనా? వాడి కారు, వాడి ఫోను, అంటే దగ్గర డబ్బులు లేవన్నాడు కదా, భక్తులు ఇస్తున్నారు. భక్తులు ఎవరు ఇస్తున్నారు?
వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమన్నారు తెలుసా, నిన్ను చూడాలనిపిస్తుంది ఆయన, నువ్వు ఇంటికి రా అంటే నేను లోక కళ్యాణం కోసం వచ్చా. ఏం లోక కళ్యాణం చేసావురా లంజా కొడక, ఏం లోక కళ్యాణం చేసావురా నువ్వు? నేను ఇదే లోక కళ్యాణం మరి నీది. అమ్మాయిలను వెంటేసుకొని తినడము, వర్షినితో సంసారం చేయడం, ఇదే నారనిది అఘోరితనము. అఘోరి అనేటోడు ఇంటర్వ్యూకి వస్తాడా రా నువ్వు? కెమెరా ముందుకు వస్తాడా అఘోరి అనేవాడు? శ్మశానంలో ఎక్కడో ఉంటాడు అతను. తను ఏం తిన్నాడో ఏం తిన్నదో తెలియదు. చివరిగా ఏం చెప్తున్నారు? తనను మాత్రం ఎట్టి పరిస్థితి తనని శిక్షించాలి. వర్షిని మాత్రం వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పాలి అంతే. అతన్ని మాత్రం శిక్షించాలి. ఓకే. ఒకవేళ దేశం గానీ శిక్షించబోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి అప్పచెప్పాలి అంతే. మీరే చూసుకుంటారు? మేమే చూసుకుంటాము. విలువ ఒక జోగిని వ్యవస్థ ఒకటి కమ్యూనిటీకి అయ్యి ఆ రోజు ఈ అఘోరి అయితే ఎక్కడైతే బతాడో ఆ రోజు మేము చూసుకుంటాం. ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ న్యాయంగా పోవాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కొట్లాడదామని చెప్పేసి కొట్లాడడం తప్ప వేరే విషయాలు అయితే మాత్రము అదే కమ్యూనిటీలో ఒక్కటైనాడు వాని చావు మా చేతిలో తప్పదు. ఎన్నటికైనా సరే వాడు గాని ఇదే వేసాడు అనుకో నా కొడకరే చూసుకో. అదే విషయంలో నిన్ను కొట్టినాడు చూసుకో బిడ్డ. ఒక్కొక్క దెబ్బకి ఎందుకు బతుకున్నాను రా అనుకోవాలి నువ్వు. అలాంటి చావు దెబ్బలు ఈ కొజ్జ వాళ్ళతో, నువ్వు జోగిని వ్యవస్థ వాళ్ళతో, ఒక శివశక్తి కమ్యూనిటీల వాళ్ళతో, అదే అఘోర నాగసాధులు అందరూ ఒకటై నిన్ను కొట్టినాడు. నీకు బతుకు కుక్క బతుకు ఎందుకు బతికాను రా అనుకోవాలి. అలాంటి చావు నీకు తెప్పిస్తాము. ఈ రోజు అదే బతుకు నీది అయ్యింది. పాప శ్రీవర్షిని నేను కుళ్ళ చెప్తున్నా, రేపటి నాడు నీ బతుకు బుగ్గిపాలు కావద్దంటే ఇప్పటికైనా. అమ్మ శ్రీవర్షిని మేము మంచిగా చెప్తున్నాం. ఒక మీ అక్కలమే అనుకో, మీ చెల్లెలమే అనుకో, ఎవరైనా అనుకో, ఇప్పటికైనా మాటలే చెప్పామమ్మ. బయట ఉన్న నిన్ను ఎంత మంది అయితే ఉంచుతున్నారో అది నేను వాళ్ళ పేరు మొత్తం చెడు చేయాలి. వాడి పేరు మాత్రం చెడు చేయాలమ్మా వర్షిని. నువ్వు వాడి దగ్గర డబ్బు చూసావో, వాడిని నల్ల బంగారం అని చెప్పేసి వాడిని ప్రేమలో పడ్డావో, వాడు మందే పెట్టినో ఏమే చేస్తున్నో తెలియదు. కానీ మీ అమ్మ నాన్న ఏడుస్తున్నారమ్మా వర్షిని. అర్థమైందా? మీరు చెప్తున్నారమ్మా వర్షిని. ఎవరైనా ఒక లేడీ లాగా మ్యారేజ్ చేసుకొని బతికిన రోజులు ఉన్నారు, కానీ ఒక ట్రాన్స్ సిజేరింగ్ చేపించుకొని బాయ్ లాగా లేరు. అందరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్క సంఘం ఒకటైతే, ఒక జోగిని శివశక్తుల సమితి ప్రతి ఒక్కరు ఒకటైనాడు. ఇగో ఇట్లా ఇవాళ నలుగురం ఉన్నాం, రేపు 10 మంది. ఈ రోజు ఒక్కరొక్కరుగా బయటికి వెళ్తున్నాం నా కొడక చూసుకో. అమ్మ వర్షిని ఒకటైన రోజు చూసుకో బిడ్డ, చచ్చిపోతాం మా చేతులలో. అమ్మ వర్షిని నీకు ఒకటే విషయం చెప్తున్నా అమ్మ. చూడమ్మ వర్షిని, నువ్వు మాత్రం ఆ అఘోరిని ఇడిసిపెట్టి నువ్వు మీ ఇంటికి, మీ అమ్మ నాన్న దగ్గరికి, మీ అమ్మ నాన్న చాలా గోరున ఏడుస్తున్నారమ్మా, మీ ఇంటికి వెళ్ళిపో అమ్మా. ఆ గోరితో ఏం వస్తుందమ్మా? ఆ సాధువుతనం ఏం చేస్తావమ్మా? నువ్వు లేని కష్టాలు వస్తాయి నీకు. అదే మేము అఘోరి స్థానం తీసుకోవాలంటే మేము తీసుకోలేమమ్మా. చెప్పు, మేము ఇన్ని సర్జరీలు చేయించుకున్నాం, మీకు కూడా ఒక అఘోరిలాగా కావాలంటే కాలేకపోతామా? చెప్పమ్మా వర్షిని. ఊకే నల్ల బంగారం అని చెప్పేసి వాడు ఏదో విగ్రహం ఇయ్యంగానే వాడికి ముద్దు పెడుతున్నావు కదమ్మా. వాళ్ళ లోపల ఏం కనబడుతుంది? మొగతనం కనబడుతుంది ఏమైనా? అరే అఘోరా తత్వాలకి ఈ రోజు మాట్లాడిన నా కొడక చూసుకో. ఇలా ప్రతి ఒక్కరు ఈ రోజు గుర్తు పెట్టుకో. ప్రతి ఒక్క సంఘం ఒకటైతే నా కొడక వేడ పట్టుంటావు చూస్తాం నా కొడక. ఒక్కొక్కటి కాదు 100 మంది మాత్రం గుర్తు పెట్టుకో. సనాతనం కాపాడుకుందాం. సనాతనం కాపాడుకుందాం. ఆడవాళ్ళని రక్షిద్దాం. ఆడవాళ్ళని రక్షిద్దాం. ఇలాంటి వాళ్ళకు శిక్షిద్దాం. ఇలాంటి వాళ్ళకు శిక్షిద్దాం. అఘోరితత్వం ఇలాంటి వాళ్ళ అఘోరితత్వానికి ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా అఘోరా తప్పు అని నేను అనట్లేదు, కానీ ఇలాంటి డూప్లికేట్ వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయకండి. అక్కలమే అనుకో, తమ్ముళ్ళమే అనుకో, ఏదైనా అనుకో అమ్మ వర్షిని. మేము ఒక ట్రాన్స్ కదా, మేము నీకు ఒక అక్కలమో చెల్లెలమో లేకపోతే నీకంటే చిన్న వాళ్ళమే అనుకో వర్షిని. నువ్వు మాత్రం ఆ అఘోరిని విడిచిపెట్టి వెళ్ళిపో అమ్మ. ఆ అఘోరి నీకు మంత్రం చేశాడో తంత్రం చేశాడో అవన్నీ వదిలిపెట్టుకో, సరేనా అమ్మ శ్రీవర్షిని? బయట రాజ్యాల మీద ఏమైతే నడుస్తుందో దాని గురించి మేము నీకు చెప్పాము, కానీ అదే శ్రీవర్షిని నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో. రేపన్నాడు అదే శ్రీనివాసుని శిక్ష చేసినాడు నీ బతుకు బుగ్గిపాలు అయిపోతుంది. శ్రీనివాసుని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కొట్టుకున్నాడు. శ్రీనివాస్
శ్రీనివాస్ డామ్ డామ్ శ్రీనివాస్ కఠిన శిక్ష గవర్నమెంట్ కొట్లాడుతున్నారు. అఘోరి తత్వాలకి ఇలాంటి అయితే ఎన్నైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు శిక్షించాలి. వానికి ఎవరైతే సపోర్టబుల్ గా చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు జరగాలి. ఈ సనాతన ధర్మం మనం కాపాడుకునేదే కాదు, కఠినంగా ఎవరైనా తప్పుదారిలో పోయినా కానీ శిక్షించే హక్కు మన ప్రతి ఒక్కరికి ఉంది. మన 2 రాష్ట్రాల ప్రజల్ని ఈ రోజు చెవులలో పూలు పెట్టిన సనాతన ధర్మం కాపాడుతున్న శ్రీనివాస్ ని ఈ రోజు ఒక గవర్నమెంట్ మాత్రం చర్యలు తీసుకొని వాడిని మాత్రం ఒక జైలుకి ఇచ్చి ఆడపిల్లని మాత్రము వాళ్ళ అమ్మ నాన్నకి మాత్రం క్షేమంగా పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక ట్రాన్స్జెండర్ ఒక జోగిని వ్యవస్థ ప్రతి ఒక్కటైనా ఒకటైతుందన్న. ఇలాంటివి మాత్రం ఎవరు సపోర్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్స్ కి హెల్ప్ చేయండి అన్న. జై సనాతన ధర్మం. జై సనాతన ధర్మం. చూసారు కదా, మరి ఎందుకు శ్రీనివాస్ పైన కేసు పెట్టారు, ఈ జోగిని వ్యవస్థ, శివశక్తుల వ్యవస్థ అనేది కూడా మనకు క్లియర్ గా అర్థమైంది. వాళ్ళ ఆవేదన ఎలా ఉందనేది కూడా అర్థమైంది. ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఈ శివశక్తులు, జోగిని వ్యవస్థ, అలాగే ట్రాన్స్జెండర్ వ్యవస్థ, ఈ 3 సంఘాలు కూడా ఈ రోజున ఏకమయ్యాయి. ఎందుకు అంటే ఈ శ్రీనివాస్ వర్షిణీలు చేసిన ఇంత పెద్ద ఘనకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మనకు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు నిజంగా ఆ శ్రీనివాసుని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాల్సిందే తెలంగాణ రాష్ట్రానికి అని ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్న క్షణాలు కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా తనకు శిక్షించాలి, తగిన శిక్ష పడాలి, అలాగే ఇంకెవరు కూడా చేయడానికి కూడా అవకాశం రానటువంటి శిక్షలు వర్తించాలి అని చెప్పేసి కూడా ఈ శివశక్తులు, అలాగే జోగినీలు, ట్రాన్స్జెండర్స్, ఈ 3 సంఘాలు కూడా ఏకమై పోరాడుతున్నామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ చేసింది తప్పు కాబట్టి, ఆ వర్షిణి చేసింది తప్పు కాబట్టి అలా ఎవరు చేయకూడదు అంటే ప్రభుత్వం ముందుకు రావాలి, పట్టించుకోవాలి, వాళ్లకు కఠినమైన శిక్ష వర్తించేలాగా చర్యలు చేపట్టాలని మా హిట్ టీవీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ అరవింద్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.